నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 23వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శతభిష కార్తె. రేపు మాఘమాస బహుళపక్ష దశమి తిథి మధ్యాహ్నం 1:55 వరకు, తదుపరి ఏకాదశి తిథి. మూలా నక్షత్రం సాయంత్రం 6:43 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. వజ్ర యోగం ఉదయం 11:19 వరకు, తదుపరి సిద్ధి యోగం. గరజి కరణం ఉదయం 8:04 వరకు, భద్ర అంటే విష్టి కరణం మధ్యాహ్నం 1:55 వరకు, భవకరణం రాత్రి 1:56 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశి శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:02 నుండి 6:43 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 4:25 నుండి ఎల్లుండి ఉదయం 6:02 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:02 నుండి 1:42 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం రాత్రి 3:34 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:45 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:34 వరకు, రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:21 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:53 వరకు, యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. తిథుల ప్రకారం రేపు మహర్షి దయానంద సరస్వతి గారి జయంతి. 19వ శతాబ్దంలో మేధావులను, సంఘ సంస్కర్తలను ఎంతగానో ప్రభావితం చేసిన ప్రముఖులలో దయానంద సరస్వతి ఒకరు. భారతదేశం భారతీయులకే అనే నినాదంతో స్వరాజ్య ఉద్యమాన్ని 1876లో దయానంద సరస్వతి ప్రారంభించారు. తదుపరి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఉద్యమాన్ని కొనసాగించారు. ఆదివారం మూలా నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 6:43 మధ్యకాలంలో ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఏకార్గల దోషం ఇవాళ సాయంత్రం 5:40 నుండి రేపు పగలు 11:18 మధ్యకాలంలో ఏర్పడుతుంది. వజ్ర యోగం జరుగుతున్న సమయంలో రవి శతభిష నక్షత్రం, చంద్రుడు మూలా నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు ఈ ఏకార్గల దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కుజ పంచ సప్త శలాక భేద రేపు మధ్యాహ్నం 12:31 నుండి సాయంత్రం 6:43 మధ్యకాలంలో ఏర్పడుతుంది. కుజగ్రహం పునర్వసు నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం మూలా నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.